తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే, మనం తెచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకోవాలంటే దానికి 2024 ఎన్నికలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దెబ్బతినే అవస్థలోకి వచ్చేసినాం. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని మనం తెచ్చిన స్వతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని రెండింటిని కాపాడుకోవాలంటే ఈ ఎలక్షన్లో మనం అందరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎక్కడ కులాలు, అన్ని కులాలు కలిసి ఒకటే తాటిపై వచ్చి కాంగ్రెస్ చేయగొట్టు ఓటేసి ఇక్కడ రంజిత్ రెడ్డి గారిని, ఇక్కడ మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేస్తేనే ఈ దేశం బతుకుతుంది. ఇప్పుడే రామన్న చెప్పిన విషయం ఏంటంటే, మేము ఎన్నో కార్మిక సంస్థలు పెట్టినాం, అవన్నీ మనం మెల్లమెల్లగా అమ్ముకుంటున్నాం. అది మీకు ప్రెస్ అయితే ఏం చేయలేదు. మేము ఇన్ని సంవత్సరాల్లో ప్రెస్ చేసినే అమ్ముకుంటున్నారంటే మా దేశాన్ని ఏం తీసుకోబోతున్నారు మీరు? అంటే మమ్మల్ని ఎక్కడ ఏం చేయదలుచుకున్నారు? మా పిల్లల్ని కానీ రేపు మా చెప్తున్నారు. కాబట్టి పర్టికులర్లీ మైనార్టీ సోదరులకు చెప్పేది ఏంటంటే, మీరందరూ ఇప్పుడు మనం అందరం ఇష్ట పరిస్థితిలో ఉన్నాం. అందరూ ఉన్నారు ఇష్ట పరిస్థితిలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ ఉన్నారు. కాబట్టి మనం అందరం ఏకతాటిపై వచ్చి ఇక్కడ నార్మల్లీ మనం కాంగ్రెస్కి ఓటేస్తాం. ఇప్పుడు టీఆర్ఎస్కు ఎవరు ఓటేసేది లేడు, టీఆర్ఎస్లో పట్టించుకోవడం లేడు. కాకపోతే ఏముందంటే, మీరు వేసే 30% ఓట్లను 90%, 100%కి పెంచుకుంటే ఇవాళ ప్రజాస్వామ్యం కూడా బతుకుతారని నా ఉద్దేశం. పర్టికులర్లీ అన్ని బడుగు బలైన వర్గాలంతా ఏంటంటే, ఈ తాపాన్ని పర్సంటేజ్ పెంచండి. ఎందుకంటే మీరు పర్సంటేజ్ పెంచలేరు. పర్సంటేజ్ పెరిగితే మీకు ఇచ్చిన ఓటు హక్కులు మీరు వినియోగించుకుంటే మీరు దేశానికి తోడు చేసినట్టు కూడా ఉంటుంది. ఇవాళ మీరు ఇప్పుడు దేశం కొంచెం కష్టపడుతుంది కాబట్టి 100% వచ్చి మైనార్టీ 100% వచ్చి 100% ఓట్లు వినియోగించుకుంటారని మీ అందరినీ కోరుకుంటున్నారు. కాబట్టి అలాగే మా వేరే ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ అగ్రకులాల వల్ల అందరూ కోరేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఇష్టపడే ప్రతి ఒక్కరు, కాంగ్రెస్ పార్టీని ఇష్టపడే ప్రతి ఒక్కరు 100% ఓటేయాలి. ఈ తప్ప కంపల్సరీ మనకు అవసరం ఉంది. కాబట్టి మీరందరూ దాన్ని 100% కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. 4% అంటే ఈ రెండు విషయాలు చాలా పెద్ద ఉన్నాయి. ఇవాళ మాకు 4% ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్. దాని తర్వాత ఆ 4%తో పాటు మనందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినందుకు ఇలా నిజంగా దేవుడు ఆయన సెలవు పెట్టాలి. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ తోటి చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అందులో మేము కూడా చాలా లాభపడ్డాం. ఇలా మా పిల్లలు నిన్నటిదాకా ఫంక్షన్లు అవి చేసుకుని బతికేటోళ్ళు ఇలా మళ్ళీ అమెరికా, కెనడా పోతున్నారు. మళ్ళీ ఆగింది. ఎందుకు ఆగిందంటే మా కాలేజీలో బంద్ చేసి, ఎవరు బంద్ చేసారు నాన్న అంటే మళ్ళీ మా తుపాగ్రామంలో వచ్చి కేసీఆర్ అన్ని బంద్ చేయించి. ఎందుకంటే ఏదో వంక పెట్టిండు, టెక్నికల్ ఏదో ప్రాబ్లం అన్నాడు. ప్రాబ్లం అని దాదాపు అన్ని కాలేజీలు 70% కాలేజీలు బంద్ చేసింది. 70% కాలేజీలు బంద్ చేసిన తర్వాత ఆ 70% కాలేజీల్లో చదువుకునే బడుగులైన వర్గాల పిల్లలందరూ ఇలా వాళ్ళకి ఆ సీట్లు లేకపోతే ఇలా మనం ఈ భారతదేశం మన మొత్తం ప్రపంచంలో అందరికంటే యువత ఉన్న మన దేశం టెక్నాలజీలో బీటెక్ చదువుకున్న యువత ప్రపంచంలో ఎక్కడుందిరా ఎక్కువ అంటే మన భారతదేశంలో ఉంది. అందులో కూడా ఎక్కువ ఉందిరా అంటే తెలంగాణలో ఉంది. కాబట్టి ఇవాళ మనం అమెరికాలో కూడా తెలంగాణ వెళ్తుంది. ఇంత పెద్ద మొత్తంలో వెళ్తుంటే దీనికి మొత్తం కారణం ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నిజంగా ఓన్లీ మైనారిటీస్కి అని కాదు, అందరికీ కూడా ఆయన ఇచ్చిన ప్రతి ఫలం ఇవాళ కూడా కనబడుతుంది. కాబట్టి థ్యాంక్ యూ.